జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై కీలక తీర్పు రానుంది. జనసేనకు గ్లాసు కేటాయింపుపై హైకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గ్లాసు గుర్తు కోసం తాము తొలుత దరఖాస్తు చేసుకుంటే ఈసీ నిబంధనలకు విరుద్ధంగా జనసేనకు ఇచ్చిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, పవన్ కళ్యాణ్ పార్టీ గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి ఈరోజు అంటే హైకోర్టు తీర్పు ఇవ్వడం తెలుస్తుంది. మరి పిటిషన్ దాఖలు చేసిన వారు ఇన్నాళ్ళు ఏం చేసినట్టు, అసలు ఇన్నాళ్ళు ఈ అంశం తెరపైకి ఎందుకు రాలేదు, వివరాలు ఏంటి? సంతోషి, గత కొంతకాలంగా ఏదైతే జనసేన గాజు గ్లాసు గుర్తుపై వివాదం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గాజు గ్లాసు గుర్తు తమకు కేటాయించాలంటూ రాజమండ్రికి చెందినటువంటి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు మేడా శ్రీనివాసరావు మరి పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం మరి జనసేనకు సంబంధించినటువంటి జనసేన పార్టీ ముందుగా మరి ఈ గాజు గ్లాసు గుర్తు కేటాయించాలంటూ అప్లై చేసిందని కూడా మరి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే దానికి సంబంధించినటువంటి మరి రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేళా శ్రీనివాసరావు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో మరి వాదోపవాదాలు అయితే పెద్ద ఎత్తున జరిగాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు మరి మొత్తంగా చూసుకుంటే ఈ రోజు దానికి సంబంధించినటువంటి తీర్పు అయితే వెలువడే మరి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఖచ్చితంగా దీని మీద గాజు గ్లాస్ గుర్తు ఎవరికి చెందుతుంది అనేది స్పష్టంగా హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉండడంతో కొంత ఉత్కంఠ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గాజు గ్లాసు గుర్తుకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా గత కొంతకాలంగా అయితే గాజు గ్లాసు గుర్తు మరి జనసేనకి లేదు అంటూ కూడా కొంత ప్రచారం జరుగుతుంది. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం కొంత స్పష్టించే ప్రయత్నం చేసింది. అయితే దీని మీదే ఈ మేడా శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఎందుకంటే ఇది టెక్నికల్ గా తమకు సంబంధించినటువంటి మరి గాజు గ్లాస్ గుర్తు తమకు చెందుతుందని ఫస్ట్ మేమే అప్లై చేశాం కాబట్టి ఖచ్చితంగా తమకు రావాలంటూ కూడా ఆయన వాదోపవాదాలు హైకోర్టులో వినిపించిన పరిస్థితి. ఎందుకంటే జనసేన గాజు గ్లాసు గుర్తుకు సంబంధించినటువంటి ఇటీవల మరి ఎన్నికల సంఘం జారీ చేసినటువంటి మరి ఒక ఫ్రీ సింబల్ కి సంబంధించినటువంటి గుర్తులకు సంబంధించినటువంటి అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఇది గాజు గ్లాస్ జనసేన గాజు గ్లాస్ గుర్తు ఏదైతే ఉందో ఫ్రీ సింబల్ లో చేర్చారు. ఈ గాజు గ్లాస్ అంటే ఫ్రీ సింబల్ అంటే ఏ పార్టీ అయినా ఎవరైనా ఈ గాజు గ్లాస్ గుర్తు తీసుకునే అవకాశం ఉంది, కోరుకునే అవకాశం ఉందని కూడా మరి స్పష్టం చేసింది ఎన్నికల కమిషన్ అయితే ఈ నేపథ్యంలోనే గాజు గ్లాస్ గుర్తు తమదే అంటూ మరి జనసేన వాళ్ళు అయితే మాత్రం ప్రచారం చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ కొంత వివాదం అయితే నెలకొంది, కొంత మరి ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకుంటే ఈ అంశం ప్రస్తుతం కోర్టులో ఉంది. కోర్టులో వాదోపవాదాలు జరిగినాయి. వాదోపవాదాల అనంతరం మరి హైకోర్టు అయితే రిజర్వ్ చేసిన తీర్పును ఎన్నికలకి ఎన్నో రోజులు లేవు, అసలు అంటే కరెక్ట్గా ఒక నెల కూడా లేవని చెప్పొచ్చు. అలాగే మొన్న అంటే రీసెంట్గా కూడా బకెట్ గుర్తు ఉంది, అది కాస్త గాజు గ్లాస్ గుర్తులాగే ఉంది. కాబట్టి ఎన్నికల్లోనే పోటీ చేయొద్దని జనసేన అని అలాగే నాదెండ్ల మనోహర్ బెదిరించారు, 5 కోట్లు ఇస్తామన్నారని చెప్పి కూడా ఓ కేసు దాకా వెళ్ళింది ఈ గుర్తు విషయంలో. మరి ఇప్పుడు వచ్చే ఈ తీర్పుకు సంబంధించి జనసేనలో ఎలాంటి టాక్ నడుస్తోంది, అధినేత స్పందన ఏ విధంగా ఉంది? పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఖచ్చితంగా తమకే గాజు గ్లాస్ గుర్తు వస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమకే ఈ గుర్తు జనసేన గుర్తు అని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే పరిస్థితులు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గాజు గ్లాసు గుర్తు కావాలంటూ కూడా మొదటిసారిగా భారత ఎన్నికల సంఘానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అప్లై చేసిందంటూ ఆ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాసరావు తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయంటూ కూడా గత కొంతకాలంగా చెప్తూ వస్తున్నారు. అంతేకాకుండా 60 వీక్ కూడా మరి చెప్పిన పరిస్థితి కూడా మనం గతంలో చూడొచ్చు. ఆయన దీని మీద ఖచ్చితంగా పోరాటం చేసి ఎన్నికల సంఘానికి ఖచ్చితంగా ప్రశ్నిస్తాను, ఈ గాజు గ్లాస్ గుర్తు తమదే అంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న పరిస్థితి. హైకోర్టును కూడా ఆశ్రయించి హైకోర్టులో కూడా ఈరోజు మరి దానికి సంబంధించిన తీర్పు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్నాళ్ళు అంటే ఇది మరొకరి రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఇది ఉత్కంఠభరితంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలా ఉండబోతుందని కూడా అందరూ ఆసక్తిగా మారుతున్నారు. ఎందుకంటే గాజు గ్లాస్ గుర్తు మీద జనసేన పార్టీ పోటీ చేసిన కేవలం 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది. అయితే
తాము మాత్రం 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాం కాబట్టి ఈ గాజు గ్లాసు గుర్తు, అంతేకాకుండా ఇది ఫ్రీ సింబల్ కాబట్టి ఖచ్చితంగా తమకే వస్తుందంటూ కూడా మరి మేడా శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు అంటే రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను మనం ఒకసారి పరిశీలిస్తే ఏదైనా 175 నియోజకవర్గాల్లో ఒక గుర్తింపు లేని పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా రాజకీయ పార్టీ ఏదైనా ఉందో దానికి సంబంధించినటువంటి ఫ్రీ సింబల్, ఆ ఫ్రీ సింబల్లో మాత్రమే అవి కోరుకోవాలి. ఆ ఫ్రీ సింబల్లో కోరుకుంటే అప్పుడు ఎన్నికల సంఘం మరి దానికి సంబంధించినటువంటి కేటాయింపు జరుగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్లో ఉంది కాబట్టి ఎవరైనా కోరుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒకవేళ హైకోర్టు తీర్పు కూడా ఖచ్చితంగా జనసేనకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలంటూ తీర్పు వచ్చినప్పటికీ కూడా మిగతా స్థానాల్లో అయితే 21 స్థానాలు కాకుండా మిగతా స్థానం 175 స్థానాలకు సంబంధించినటువంటి మరో 154 స్థానాల్లో ఖచ్చితంగా ఈ గాజు గ్లాస్ గుర్తు ఇతరులకు కేటాయించే పరిస్థితి కూడా ఉంటుంది. అప్పుడు అసలైన సమస్య మొదలవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గాజు గ్లాస్ గుర్తు రాష్ట్ర వ్యాప్తంగా 21 స్థానాల్లో జనసేన కేటాయించినప్పటికీ కూడా 154 స్థానాల్లో మరొకరికి కేటాయించే అవకాశం ఉంది. అయితే జనసేనకు సంబంధించినటువంటి గాజు గ్లాసు మిగతా నియోజకవర్గాల్లో ఉంటుంది కాబట్టి ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించినటువంటి సమస్య తలెత్తుందని కూడా ఒక ఆందోళన అయితే జరుగుతుంది. ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి గాజు గ్లాస్ గుర్తు కేటాయించకుండా ఇతరులకు కేటాయించే అవకాశం ఉంది కాబట్టి దీని మీద కూడా పెద్ద చర్చ జరుగుతుంది. గాజు గ్లాస్ గుర్తు మొత్తంగా చూసుకుంటే ఒక వివాదంగా మారబోతుందని కూడా తెలుస్తుంది. ఈ గాజు గ్లాస్ గుర్తు ఎవరికి కేటాయిస్తారు ఏమిటని కూడా కొంత ఉత్కంఠభరితంగా సాగుతున్న పరిస్థితుల్లో మరికొద్ది గంటల్లోనే హైకోర్టు మరి దీనికి సంబంధించినటువంటి స్పష్టమైన తీర్పు ఇవ్వబోతుంది. మొత్తానికి చూసుకుంటే ఏం జరగబోతుంది, ఎవరికి ఈ గాజు గ్లాస్ గుర్తు దక్కబోతుందని కూడా మరి ఆసక్తికరంగా మారింది. సంతోషి. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ.